దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడజోలినంత బలము కలిగినవై ఉన్నవి. నేను వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని యొక్క దైవ జనంగా కొరింథీయుల సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక ఉన్నతమైన లేఖను పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘములో ఉన్నట్టు లేదా మన సంఘం ఉన్నట్టు లేదా వినే అనేక మంది దేవుని పిల్లలైన వారికి ఒక లేఖ రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా నేను గత వారం ఎప్పుడో చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించక ముందు లోకంలో అన్ని విషయాల్లో పాలుభాగస్తులయ్యి మన శరీరాన్ని, మన ఆత్మీయతను, ఆధ్యాత్మికతను, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని పాడు చేసుకున్నాం లోకంలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మనము క్రీస్తుకు సమీపస్తులై క్రీస్తుని తెలుసుకొని క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది అలా కోల్పోతున్నారు. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఎట్లా పొందుకోవాలో తెలియక మరలా వారు వెనక్కి వెళ్ళిపోయి లోకం ఆశ్చర్యకి అలవాట్లు పడిపోయి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు క్రీస్తులోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీరు శరీర సంబంధమైన వారు మీరు కాదు. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన వ్యక్తులు మీరు కాదు. ఈ లోక సంబంధమైన అధికారం కింద మీరు లేరు. ఈ లోక సంబంధమైన అధికారము కలిగిన వ్యక్తి కింద మీరు లేరు. దేవునికి స్తోత్రం. అనగా ఈ లోకాధికారి కింద, అనగా ఈ లోకంలో గర్జించే సింహం తిరుగుతున్నట్టు అపవాది కింద మనము లేవు. అది ఒకప్పుడు క్రీస్తుని ఎరగక ముందు ఆ రీతిగానే లోకంలో మనం ఉన్నాం. అప్పుడు అపవాది ఎవరో కూడా మనకు తెలియదు. అపవాది ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. మన పితరులు, మన తాతలు, మన ముత్తాతలు, మన తల్లిదండ్రులు ఏది చెప్తే అదే చేసుకుంటూ. దేవునికి స్తోత్రం. కానీ ఎవరొకరు ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిచయం అయ్యాడు. పరిచయం అవ్వడంటే వెళ్తూ పక్కన పలకరించో వాళ్ళు పరిచయం చేసుకోవడం కాదు. పరిచయం అవ్వడం అంటే క్రీస్తు మనకు పరిచయం అయ్యాడు అంటే ఆయన శక్తిని గురించిన అవగాహనని ప్రభు మనలోకి పంపించాడు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ఆకర్షిస్తేనే గాని మీరు నా యొద్దకు రారు. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభుకు మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసును అంగీకరించినట్టు మన అందరమే ముఖ్యంగా యేసుని కలిగి ఉండాలి. యేసుని కలిగి ఉన్నట్టు ప్రతి వారు కూడా ఏమి కలిగి ఉండాలి అక్కడ అదే చెప్తున్నాం. చూడండి, మేము శరీర సంబంధమైన నడుచుకొనిచున్నాము, శరీర ప్రకారం యుద్ధము చేయము. లోకంలో మనందరం ఈ దేహంతో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ లోకంలో ఇలా బ్రతకాలి. కానీ
యుద్ధము చేసేటప్పుడు మాత్రం శరీర సంబంధులుగా మనం యుద్ధము చేయగలం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే మనం జయించాలన్నప్పుడు సరెండర్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళేవాడు అవతల జనాభాను చూసో లేకపోతే అవతల సామర్థ్యతను బట్టో వాడుకున్న శక్తిని బట్టో కొంతమంది సరెండర్ అయిపోతారు. రెడీ చేతులు పైకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నవారు కూడా అలా లోకాధికారికి సరెండర్ అయిపోతారు. ఎందుకు అయిపోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న శక్తిని గుర్తించలేకపోవటం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే కలిగి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగాను రక్షకుడిగాను తండ్రిగాను అంగీకరించావో అసలు ఆయనలో ఏమన్నాయో ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన మనసుని ఎరగడానికి, ఆయన ఏంటన్నది నువ్వు వెంబడించిన ప్రయత్నం చేయాలి. అది ఎక్కడ చేయాలంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు సంఘానికి అపోస్తలులకు పౌలు గారు 6వ అధ్యాయంలో ఒక లేఖ రాస్తారు. నేను పోరాడుచున్నది శరీరాలతో కాదు గాని లోకనాథులతోనూ అంధకార సంబంధమగు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ. ఈ పోరాటానికి ఒక మనిషిగా మనం పోరాటం చేయలేము. అందుకనే అదే అధ్యాయంలో వాడి మీద జయించాలి అంటే క్రీస్తును పోలినట్టు ఒక వ్యక్తి, క్రీస్తును అంగీకరించినట్టు ఒక వ్యక్తి, క్రీస్తులా మొలిచినట్టు ఒక వ్యక్తి, క్రీస్తును కలిగినట్టు ఒక వ్యక్తి అపవాదిని జయించాలంటే అక్కడ స్పష్టంగా రాశాడు, మొదటగా విశ్వాసం అనే డాలుని తట్టుకోవాలి. ఆమేన్. మన విశ్వాసంలో ఎక్కడా జారిపోకూడదు. విశ్వాసాన్ని ఎక్కడా సన్నగిలిపోకూడదు, సోలిపోకూడదు. విశ్వాసంలో నుంచి ఎక్కడ మనం పడిపోకూడదు. ఆపద వచ్చి ఇలా మన మీద వచ్చి ఇంక మనం చనిపోతున్నామని సరే విశ్వాసాన్ని విడవకూడదు. దేవునికి స్తోత్రం. యోబుకు తెలుసు, యోబు గారికి తెలుసు అంతే కదా. అపవాదికి పూర్తిగా యోబు మీద అధికారం ఇచ్చేస్తాడు దేవుడు, ఒక ప్రాణాన్ని తీయడం తప్ప. కానీ ప్రాణము తీయగల సంగతి దేవునికి మాత్రమే తెలుసు, యోబుకి మాత్రమే తెలియదు ఆ విషయం. దేవునికి స్తోత్రం. కానీ యోబు యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. పరలోకమందు నుండి దేవుడు ఇచ్చాడు, తిరిగి ఆయన తీసుకుంటాడు అంతే. ఆమేన్. కలిగిందంతా ఆయన వల్ల కలిగింది, వచ్చిందంతా ఆయన వల్ల వచ్చింది, ఇచ్చిందంతా ఆయన వల్ల ఇచ్చాడు, తీసుకుంటాడు. నష్టం ఉంది. హల్లెలూయా. కానీ తన విశ్వాసంలో శివమ కలిగిన దేవుడి పట్ల తన విశ్వాసాన్ని అధికము చేసుకున్నాడు, రెండింతలుగా చేసుకున్నాడు, వెయ్యింతలుగా చేసుకున్నాడు. ఎక్కడా పడిపోలేదు. నేను ప్రభు కొరకు ఏదన్నా అయిపోతాను. ద సేమ్ టైం అపోస్తలుడు పౌలు గారు అదే, బ్రతుకుని క్రీస్తే, సావైతే లాభం. నీవు క్రీస్తులోకి వచ్చాక ఇలాంటి తీర్మానం నీకు ఉండాలి, ఈ సమర్పణ మనకు ఉండాలి, ఈ పట్టుదల, ఈ విశ్వాసం, ఇటు నమ్మకత్వం మనకు కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వం, విశ్వాసం, పట్టుదల లేకపోతే, ఈ నిరీక్షణ లేకపోతే నువ్వు క్రీస్తులో పరిపూర్ణంగా అడుగులు వేయలేవు. నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. నీ విశ్వాసం నిరీక్షణతో కూడినది. తప్పకుండా నీ ఎడల కార్యం జరిగించేదే విశ్వాసం. ఆమేన్. 38 ఏళ్ళు ఆ బెత్తిస్తే కోనేటి దగ్గర ఉన్నాడు రోగి. అతను లేవలేడు. ఎవరో ఒకరు వచ్చి నలుగురు తీసుకెళ్లి ఆ కోనేట్లో పడేస్తేనే గాని ఆయనకి ఆ రోగం నుంచి విడుదల రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెతనియా గ్రామంలో ఒక గాడిద పిల్ల ఆ యజమానుడి వాకట కట్టబడి.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది 18 ఏళ్ల నుండి ఒక తల్లి నడువంగిపోయి ఉండిపోయింది. 12 సంవత్సరాల రక్తస్రావణ గల స్త్రీ, యాయీరు కుమార్తె, నాయిని గ్రామంలో ఎదవరాలు కుమారుడు, 4 దినాలు సమాధిలో ఉండిపోయిన లాజరు, 2000 మంది సైన్యముతో కూడిన ఒక సేనను, ఒక దెయ్యం, ఒక యవనస్తుని పట్టి. ప్రియులారా, బైబిల్ గ్రంథం తెలిస్తే మన బ్రతికేంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఇంత సమయం, ఇంత కారణం ఏంటంటే వాళ్ళు విడిపింపబడడానికి వాళ్ళకున్న విశ్వాసము, వాళ్ళకున్న నమ్మకత్వము. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఆమె రక్తస్రావం గల స్త్రీకి ఆమె వెంటనే రక్తదారులు ఆగిపోనాయి. 18 ఏళ్ళ నుంచి నడువకపోయిన తల్లికి నీ విశ్వాసం నిన్ను బాగుంచే సమాధానకరదాన్ని చక్కగా లేచి ప్రభువు స్తుతించుకుంటే. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు దిగజారిపోయావో, 1 కాదు 2 కాదు, మొదట నీ శరీరానికి ఒక భయంకరమైన ఆపద వస్తుంది. రెండోదిగా నీ ఆత్మీయ జీవితంలో ఎడబాటు, దేవునికి నీకు ఎడబాటు వచ్చేస్తుంది. ఎందుకు చెప్పడం చేస్తా శరీరం గురించి? శరీరం బలహీనమైనప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడవు. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర రావడానికి నువ్వు ఇష్టపడవు. వాక్యం చదవడానికి ఇష్టపడవు, ప్రార్థన చేయడానికి ఇష్టపడవు, ఆరాధన చేయడానికి ఇష్టపడవు, దేవునితో గడపడానికి ఇష్టపడవు, ఆత్మీయ సహోదరులతో గడపడానికి ఇష్టపడవు, ఆత్మీయ సహోదరుల మధ్యనే నిలవడానికి ఇష్టపడవు, ఆత్మ సంఘములో ఉండడానికి ఇష్టపడవు. శరీరం బలహీనం. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి పడుకోవాలి, నిద్రపోవాలి, లేకపోతే ఆత్మ కలిగి ఉన్నప్పుడు నీ శరీరానికి బలహీనత రానివ్వదు. మొదట వాడు చేసే పని, శత్రువు చేసే, అపవాది చేసే పని దేని చేస్తాడు? నీ శరీరం మీద చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ మీద కొట్టే సామర్థ్యత వాడికి లేదు. ఆత్మ ఖడ్గమనే వాక్యం నువ్వు ధరించుకొని ఉన్నావు, విశ్వాసం అనే డాలును తట్టుకొని ఉన్నావు, సువార్తను చెప్పులు తొడుక్కొని ఉన్నావు, సిద్ధ మనిషిని జోడును తొడుక్కొని ఉన్నావు, శిరస్థాపనమైన రక్షణను పొందున్నావు. ఇవన్నీ 6వ అధ్యాయంలో ఉన్నాయి. ఎపిసిలకు రాసిన పత్రికలో 10వ వచనం. ఇన్ని కలుగున్నప్పుడు, ఇన్ని ఘనగుణాలు క్రీస్తులు నువ్వు కలుగున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం మీద అపవాది ఎప్పుడు కూడా జయము పొందలేడు. దేవునికి స్తోత్రం. వాడు ఎక్కడ నిన్ను కొడతాడంటే నీ శరీరం మీద కొడతాడు, లేదా నీ కుటుంబంలో ఎవరొకరి మీద కొడతాడు, లేదా నీకు ఆకలి దప్పుల మీద, వస్త్రహీనత మీద, ఏదో ఒక లోటుపాట్లు, అప్పులను, ఏమో నీకు అవసరతలు కల్పిస్తూ ఉంటాడు. దీన్ని నువ్వు జయించాలంటే నువ్వు మెలుకోకుండా ప్రార్థన చేయాలి. ఆ లోటుపాట్లు వచ్చినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి నీ కంటికి కనపడకుండా చేస్తావు. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చిన శ్రమ నీ మీదకి రాకుండా అడ్డగిస్తుంది నువ్వు చేసే ప్రార్థన. రక్షణ కవచముగా ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ కవచముగా ఉంటుంది నీ ప్రార్థన. నీ కుటుంబానికి నీకు కాపుదాలుగా ఉంటుంది, సంరక్షణలా ఉంటుంది, తన దూత కాములుగా ఉంటుంది. ఇలాంటివి శరీరం సంబంధమైన వారికి భూమి మీద బ్రతికిన, లోకంలో బ్రతికిన, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం కలుగున్నామని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు, పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ప్రభుత్వ గడుపుతున్నప్పుడు ఇవి మనం కలుగున్నామని మనకు అర్థం అవుతూ ఉంటాం. ఒకరు అర్థం కాకపోతే నువ్వు ప్రారంభించు. ఇవి నేను ఎట్లా పొందుకోవాలో ప్రభు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదవడం ప్రారంభించు. నీకు తెలియకుండా అవన్నీ నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆత్మ ప్రత్యక్షత. నువ్వు ప్రార్థన చేయగా ఒక కార్యం జరుగుతుందంటే తప్పకుండా స్వస్థపరిచే ఆత్మ నీలో ఉందని అర్థం. కారణం ఏంటంటే వాక్యము, నా దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి వాక్యము ద్వారాగా ఆ వ్యక్తిని నీ ప్రార్థన ఆలకించి స్వస్థపరుస్తాడు. ఆమేన్. అప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుంది.
నాలో కూడా స్వస్థపరిచే వరం ఉంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే నీకు తెలియదు, కానీ నువ్వు చేసిన ప్రార్థనకు వచ్చిన జవాబును బట్టి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయుల యొక్క సంఘానికి లేదా ఈ రోజు మనకి ఎందుకు ఇచ్చాడు ఇంత సత్యవాక్యాన్ని అంటే, మనము లోక సంబంధమైన వ్యక్తులము కాదు, మనము లోకములో ఉన్నవారము కాదు, లోకముతో స్నేహము చేసిన వారము కాదు, లోకములో పాలు భాగస్థులైనటువంటి వారము కాదు. మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులము. ఎప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి ప్రభు యొక్క నామములో రక్షణ పొంది క్రీస్తు రక్తములో కడగబడి ఆత్మపూర్ణం అయిపోయాం. ఆమేన్. క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఆయన కృపలో ఉన్నాం. ఆయన కృపలో ఉన్న మనం ఏం చేయాలంటే, ఇదిగో యుద్ధోపకరణాలు, విశ్వాసము, వాక్యము, రక్షణ. మీకు అర్థమవుతుందండి? విశ్వాసము, వాక్యము, రక్షణ, సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. మనం తప్పకుండా ధరించుకోవలసినవి ఇవన్నీ. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ధరించుకున్నావో, గలతీయులకు రాసిన పత్రికలోకి వచ్చేటప్పటికి ఒక ఉన్నతమైన మాటలు మనకు కనబడతాయి. దేవుడు వాటిని మనకు అనుగ్రహించేస్తాడు. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మొదటగా దేవుని వాక్యమును, విశ్వాసమును, రక్షణ, రెండంచెల కగ్గమైనటువంటి వాక్యము, సిద్ధ మనస్సు, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని, దేవుని శక్తిని, ప్రార్థన, ఆరాధన, దేవుని ఎప్పుడైతే మనం కలుగుంటామో ఈ ప్రేమ అనేది మొదటగా మనలోకి వస్తాం. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం. ప్రేమ ఎప్పుడైతే మనలో ప్రేమించడం మొదలు పెట్టామో, క్రీస్తు ప్రేమ మనలో ఎప్పుడైతే అది వీక్షించడం ప్రారంభించిందో, ఎదటి వారిలో మనలో ఒక సంతోషాన్ని వస్తాం. దేవునికి స్తోత్రం. అందరితో సంతోషం గడపడానికి ఇష్టపడతాం. ఆమేన్. సంతోషం చాలా అవసరం. అలాగే సమాధానం, ఇవన్నీ చాలా విలువైన ఆత్మ ఫలాలండి. ఈ ఫలములు క్రీస్తుని అంగీకరించేవారు లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు. ఇంకా నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పైన చెప్తాడు ఆ మాటలు. నేను చదివించను కానీ మరొకరు తప్పకుండా చదివిస్తాను. తప్పకుండా యుద్ధోపకరణాలు ఎపిసోడ్కి రాసిన పత్రిక చూడండి. 5వ అధ్యాయం 6వ అధ్యాయం నీకు చూపించి, నేను అవి మీకు చూపించి నీకు ముందు చెప్తాను. తీసారా? చూడండి 13వ వచనం నుంచి చదవండి. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఎలాగనగా మీ నడుమును సత్యమనే దట్టిని కట్టుకుని, నీతి అనే మైమరుపును తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసులను జోడును తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ
డాలు పట్టుకుని విశ్వాసం అనే డాలుని పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమునే ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. మొదట మన విశ్వాసము కలిగి ఉండాలి, ఆత్మ ఖడ్గము కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, సత్యాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ దేవునికి ఉన్న గుణలక్షణాలు. అపవాదిని జయించాలంటే వీటి ద్వారా నువ్వు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు మనం చూసాం కదా. ఇవి దేనికి సాదృశ్యం? ఇతరులతో లోకములో ఉన్నంటి అనేక మంది సహోదరుల్ని కలుపుకోవడంలో ఆ ప్రేమను, ఆ మాదిరి, క్రీస్తు కలిగిన ప్రేమ మాదిరి నువ్వు చూపించినప్పుడు వారు నీతో కలిసి ప్రభు దగ్గరకు వస్తారు. ఆమేన్. తప్పకుండా ఈ రెండు అవసరమే. తప్పకుండా ఈ రెండు మనం కలిగి ఉండాలి. ఇది ఇంకా అయిపోలేదండి. ఒక క్రైస్తవుడు ఏమి కలిగి ఉండాలో, క్రీస్తుని అంగీకరించే ఒక వ్యక్తి దేవుని కుమారుడు కుమార్తె ఎట్లా ఉండాలో వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత ప్రతిది కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తాను. వివిధములైన ప్రార్థన. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత కలిగి వాక్యానుసారంగా నడుచుకుంటూ సత్యంలో వెళ్తుంటామో తప్పకుండా మన జీవితాలు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. చాలా మంది అనుకుంటారు వాక్యం వల్ల వాక్యం లేకపోతే నీకు ఆశీర్వాదమే లేదు. లోక సంబంధమైన 4 మాటలు చెప్పి నవ్వుకొని వెళ్ళిపోతే మందం వచ్చి సంఘం నిండా మందం ఉండి నవ్వుకొని వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం కాదు. దేవుడు సత్య వాక్యము ద్వారా నీతో మాట్లాడి ఆ వాక్యమైన దేవుడు నీతో పాటు నీ ఇంటికి వచ్చిందే అదే ఆశీర్వాదం. ఆమేన్. కోట్ల రూపాయలు ఉండొచ్చు, కోట్ల ఆస్తి ఉండొచ్చు, కోట్ల ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ సమాధానం, ప్రేమ, సంతోషం, సాత్వికం, మంచితనం ఇవేమీ లేకపోతే ఎంతుంటే అది వ్యర్థం. అలాగే యేసు ప్రభు లేకపోతే నీకెంతున్న అది వ్యర్థమే. నీ ప్రతి పనిలో ఆయన ఉండాలి. ప్రతి విషయంలో ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలంటే నీ విశ్వాసంలో ఎక్కడ కూడా నువ్వు పడిపోకూడదు. విశ్వాసం నేను బ్రతికించేస్తుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసం మూలముగానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు నీ విశ్వాసము ఖచ్చితంగా నేను బాగు చేస్తుంది, నేను బ్రతికిస్తుంది. నువ్వు ఉంచిన విశ్వాసం ఎవరి మీద ఉంచావు? జీవము కలిగిన దేవుడి మీద ఉంచావు. మహాకాశాల పట్టజాలంతా గొప్ప దేవుడి మీద ఉంచాను విశ్వాసం. ఈరోజు నీ శరీరం సురక్షితంగా ఉండాలంటే నువ్వు ఆయన వైపు చూడాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన వైపు చూడాలి. నీ అవసరం తీరాలంటే ఆయన వైపు చేతులు ఎత్తాలి. నీ అక్కర్లు తీరాలంటే ఆయన వైపే నువ్వు చూడాలి. నీ ప్రతి అక్కర్లు, ప్రతి అవసరతులకి, ప్రతి దానికి ఒక జవాబు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన వైపే నువ్వు చూడగలగాలి. ఆయన దగ్గర నుంచి తప్ప నువ్వు ఎవరి దగ్గర నుంచి ఒక ఫలాన్ని కానీ ఒక విజయాన్ని కానీ నువ్వు చూడలేవు. అది దేవునికి మాత్రమే, అది యేసయ్యకి మాత్రమే సాధ్యం. ఇంతవరకు లోకంలో ఉన్న విడిచిపెట్టప్పుడు క్రీస్తులోకి వచ్చావు. ఇదిగో ఈ యొక్క యుద్ధోపకరణాన్ని ధరించుకొని ఉన్నాను, ధైర్యంతో నువ్వు నిలబడగలను. ఇదిగో ఈ ఫలాన్ని నేను కలిగి ఉన్నాను, ఎదుటి వారిని నేను ప్రేమించగలను, నాతో పాటు వారిని దేవుడి సన్నిధి తీసుకురాగలిగిన సామర్థ్యత, శక్తిని ప్రభు నాకు ఇచ్చాడు. అట్టి ఫలములతో నేను ఉన్నాననేసి ఒక మాదిరి నీలో కనపడాలి. అపవాద శక్తులు జయించడానికి, దురాత్మలు జయించడానికి, రోగాల మీద జయం పొందడానికి, వ్యాధుల మీద జయం పొందడానికి, అవసరతలు అక్కర్లు తీర్చబడడానికి సామర్థ్యత కలిగిన గొప్ప విశ్వాసం నాకు ఉంది.
నేను గొప్ప దేవుని కలుగున్నాను, క్రీస్తుని కలుగున్నాను, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు కోసం నా విశ్వాసంలో ఎక్కడ వెడలపోకుండా నా దేవుని కోసం నేను నిలబడతానన్న విశ్వాసం మనం కలుగుందా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం అలా కలుగుంటామో తప్పకుండా క్రీస్తులో ఉన్న ప్రత్యక్షతను, క్రీస్తులో ఉన్న శక్తులు, క్రీస్తులో ఉన్నట్టు మహిమను మనం అనుభవిస్తాం, మనం పొందుకుంటాం. అప్పుడు క్రీస్తుకి మాదిరిగా మనం కనపడుతూ ఉంటాం. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాం. నీలో లేని మార్పు, నీలో లేని పశ్చాత్తాపం, నీలో నిలుపుకొని నీ రక్షణ ఎదటి వారికి మాదిరి కనిపించిందని. మాదిరికరంగా ఉండాలంటే ఇవి నువ్వు ధరించుకోవాలి, ఇవి నువ్వు కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22లో ఉన్నంటి ప్రతి ఆత్మ ఫలాలను కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఇంచుమించుగా 17వ వచనం వరకు 18వ వచనం వరకు నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రెండింటిని నువ్వెప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభువులో నడుస్తావో అద్భుతంగా ఉంటుంది నీ యొక్క ఆత్మీయ ప్రయాణం. చాలా గొప్పగా ఉంటుంది. అసలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అందరూ నీ ఎదురుకు వస్తారు. అది ఎలా వస్తారో వచ్చేవారని చెప్తాను. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.